పాలసీ క్వాంటిటేటివ్ టూల్స్లో ఉంటుంది కదా, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అది చూద్దాం. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ LAF ల్యాఫ్ రెపో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఇది అన్నట్టు. దీనికి 2 విండోస్ ఉంటాయి. లిక్విడిటీ రెపో LAF కింద రిపో రేటు, రివర్స్ రిపో రేటు. LAF రిపో రేట్, LAF రివర్స్ రిపో రేట్. LAF రెపో రేట్ ఏంటంటే, రెపో రేట్ అంటే ఏంటంటే ఇది లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద వస్తాయి ఇవన్నీ. రిపో రేట్ ఏంటంటే ఇది ఇంట్రెస్ట్ రేటు ఏదైతే RBI లెండ్స్ షార్ట్ టర్మ్ లోన్స్ ఇట్స్ క్లయింట్స్కి కీపింగ్ దేర్ GSEC యాజ్ కొలెటరల్. ఇది అనేది RBI మనీ ఇస్తుంది. ఏం పెట్టుకొని ఇస్తుంది? GSECs, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టుకొని GSEC పెట్టుకొని లోన్స్ ఇస్తుంది. ఆ లోన్ వచ్చి ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటారు. సో ఇంట్రెస్ట్ రేట్ విచ్ RBI లెండ్స్ అంటే RBI అప్పులు ఇస్తుంది. RBI లెండ్స్ లోన్స్ టు క్లయింట్స్. సో ఇక్కడ పెట్టుకునేది మాత్రం ఓన్లీ GSEC మాత్రమే పెట్టుకుంటుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మాత్రమే. మరి రివర్స్ రిపో అంటే ఏంది? ఇది ఒక ఇంట్రెస్ట్ రేట్ ఏవైతే క్లయింట్స్ ఏం చేస్తారో, కొన్నిసార్లు క్లయింట్స్ ఏం చేస్తారంటే RBIలో వాళ్ళ మనీ పెడతారు. ఆ మనీ పెట్టి షార్ట్ పీరియడ్స్కి పెడతారు. అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏం చేస్తారు కదా. సో ఇక్కడ బ్యాంక్స్ ఎర్న్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ RBI. సో రివర్స్ రిపో అంటే మనమే RBIలో మనీ పెట్టి మనమే డబ్బులు సంపాదించుకోవడం. ఇక్కడ రిపో రేట్లో ఏమవుతుందంటే క్లయింట్ అనేవాడు అగ్రిమెంట్కి వస్తాడు RBIతోన, మేము మా గవర్నమెంట్ సెక్యూరిటీస్ తర్వాత ఫ్యూచర్ డేట్కి కొంటాము, ఒక ప్రైస్తో అలా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇది వీళ్ళు ఏం చేయాలంటే బ్యాంక్స్ వాళ్ళ SLR కోట ఇవి మళ్ళీ పెట్టొద్దు. SLR కోట గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అవి పెట్టొద్దు. ఇక్కడ SLR కోట గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటివి ఇక్కడ పెట్టొద్దు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇక్కడ పెట్టొద్దు బారోయింగ్కి. SLR కోటలు అది వేరు. సేమ్ ఇక్కడ కూడా అంతే. రివర్స్ రెపోలో RBI మరి RBIలో మనీ పెట్టినప్పుడు RBI ఏమి ఇస్తుంది అంటే దానికి గవర్నమెంట్ సెక్యూరిటీసే ఇస్తుంది కొలెటరల్గా. RBI ఏం కొలెటరల్గా గివ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీ యాజ్ కొలెటరల్ ఇదన్నట్టు. రిపో అని రెడీ ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్ కూడా అంటారు. రిపో రేటే మన పాలసీ రేట్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. రివర్స్ రిపో రేట్ అంటే రిపోకిలో కొద్ది మైనస్ ఉంటుంది. రివర్స్ రిపో ఈక్వల్ టు రిపో మైనస్ సమ్ X%. రిపో రేట్ is our policy rate to control inflation, also known as ready forward transaction. సో రిపో అనేది RBI lends short term loans to its clients and demands government security or treasury bill as collateral. ఇదన్నట్టు. మార్కెట్ రిపో అనేది ఇది ప్లేయర్స్ అదర్ దెన్ RBI లోనింగ్ షార్ట్ టర్మ్ మనీ టు అదర్ బ్యాంక్స్, కంపెనీస్ అండ్ డిమాండింగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. గవర్నమెంట్ సెక్యూరిటీ ట్రీషా అది అంత ఇంపార్టెంట్ రాదు. మార్కెట్ రిపో అది వేరే. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఇది అన్నట్టు. యాక్చువల్గా ఆత్మనిర్భర్ భారత్ అని కరోనాలో జరిగింది. అందులో కొన్ని స్పెషల్ విండోస్ వచ్చేవి, లాంగ్ టర్మ్ రిపో ఆపరేషన్స్ అని చెప్పి. రిపోలో కొన్ని స్పెషల్గా విండోస్ క్రియేట్ చేశారు. LTRO లాంగ్ టర్మ్ రిపో ఆపరేషన్స్ ఇది 2020లో చేశారు. రిపో లోన్స్ అనేవి షార్ట్ టర్మ్. రిపో అనేది జనరల్గా షార్ట్ టర్మ్. ఇది బారోయింగ్ ఫ్రమ్ ఓవర్ నైట్ టు 14 days కన్నా ఎక్కువ ఉండదు. కాకపోతే RBI లాంగ్ టర్మ్ రిపో ఆపరేషన్స్ ఇచ్చింది. 1 year 3 yearsకి 1 year 3 years కూడా పెట్టుకోవచ్చు అలా అని చెప్పింది. సో RBI ఎక్కువ అమౌంట్స్ ఈ కుబర్ ప్లాట్ఫామ్తో ఇస్తాము అని చెప్పింది. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి రిపో రేటు. ఇంట్రెస్ట్ రేటు విల్ బి కాంపౌండెడ్ యాన్యువల్లీ. దీనివల్ల ఏమవుతుందంటే లోనబుల్ ఫండ్స్ బ్యాంక్స్తో అవుతాయి, అప్పుడు ఎకనామిక్ గ్రోత్ రివ్యూ చేస్తావు అట్లా అని చెప్పినారు. MSF and short-term repo lending will also be continued as their existing norms. MSF అవి కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాం.
ఇలా ఆన్ చేశారు రిపోలో. ఇంకా దాని తర్వాత చాలా చాలా చేశారు. రిపో అంటే మనకు తెలుసు షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ లోడ్ టు క్లయింట్స్ వైల్ యూజింగ్ నాన్ ఎస్ఎల్ఆర్ కోటా జీస్ గవర్నమెంట్ సెక్యూరిటీ యాజ్ కొలెటరల్. ఎల్టీఆర్ఓ టీఎల్టీఆర్ఓ అని కూడా ఇచ్చారు, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రిపో ఆపరేషన్స్. ఇది ఏంటంటే లోన్స్ ఇస్తాము ఎట్ రిపో పర్సంటేజ్ టు బ్యాంక్స్. కండిషన్స్ ఏంటంటే ఇక్కడ X% ఈ కంపెనీ బాండ్స్లో పెట్టండి అలా అని చెప్పి. స్పెషల్ ఎల్టీఆర్ఓ కూడా పెట్టారు, విండో ఎల్టీఎస్ ఎల్టీఆర్ఓ. ఇది ఓన్లీ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్కి ఇచ్చారు. ఆర్బీఐ లోన్స్ ఫర్ 3 years ఎట్ రిపో రేటు. మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్కి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇండస్ట్రీస్కి మీరు లోన్స్ ఇవ్వాలి, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్కి ఇది అన్నట్టు. ఇంకా ఆన్ ట్యాప్ లిక్విడిటీ విండోస్ ఫర్ హెల్త్ కేర్. మీరు 3 years రిపో రేట్లో బ్యాంకర్స్కి ఇంట్రెస్ట్ ఇచ్చారు, వాళ్ళు హాస్పిటల్లో పెట్టాలి. ఆన్ ట్యాప్ లిక్విడిటీ విండోస్ ఫర్ కాంటాక్ట్ సెన్సిటివ్ సెక్టర్స్ లైక్ హోటల్స్ వీళ్ళందరికీ కూడా. ఇంకా ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా కొద్దిగా అమౌంట్ ఇచ్చారు. సో ఇది అన్నట్టు ఆర్బీఐ స్పెషల్ ఇండియా విండోస్ కింద అప్పుడు అప్లై చేశారు అన్నట్టు.